నా పేరు వందన. ఐఎమ్ 22 years ఓల్డ్. గుంటూరు డిస్ట్రిక్ట్ నుండి. యాక్చువల్లీ నేను ఈ ప్రోగ్రామ్ అనేది సంయమ అనేది వెయిట్ లాస్ కోసమని జాయిన్ అయ్యాను గురూజీ. నాకైతే రిజల్ట్ కనిపిస్తుంది వెయిట్ లాస్ అయినట్టుగా. సో ఈ సంయమ వల్ల అయితే నాకైతే యూస్ఫుల్ గానే అనిపిస్తుంది. 5 to 6 kgs లాస్ అయ్యాను. అంటే ఒక కొన్ని డేస్ నుండి చెక్ చేసుకోవడం కుదరలేదు. అంతకు ముందైతే ఒక 5 kgs లాస్ అయ్యాను. సో ఈ ఈ 24 days లో నేను ఇంచుమించుగా ఒక 5 to 6 kgs లాస్ అయ్యాను. అండ్ చీక్స్ అనేవి చబ్బీనెస్ తగ్గింది. కొంచెం బాడీ బ్లోటింగ్ కానీ, స్టొమక్ కూడా బెల్లీ ఫ్యాట్ కొంచెం తగ్గింది జస్ట్ 24 daysకి. అండ్ యాక్చువల్లీ నేను ఇదివరకు సిఏ ఫైనల్ ఎగ్జామ్స్ రాసి వచ్చాను ఇప్పుడు. సో ఫుల్ స్టడీ షెడ్యూల్ అంతా అదే ఉండేది. సో ఇంకా అంటే హెల్త్ మీద చూసుకోకుండా ఇంకా ఏది పట్టించుకోకుండా ఓన్లీ ఇంకా అదే ఉండేది. సో దానివల్ల ఏమైందంటే ఫుల్ హెల్త్ అంతా ఎదే పోవడం కానీ, బాడీ అంతా ఎదవడం బాగా ప్రాబ్లం అయిపోయింది. కొంచెం పాడైనట్టుగా. అండ్ నాకు మోషన్ ప్రాబ్లం ఉండేది. లైక్ ఏం తిన్నా కానీ మోషన్ అయిపోవడం, స్ట్రెస్ వల్ల. ఏం తిన్నా వెంటనే మోషన్ అవ్వడం. మార్నింగ్ డైలీ 4-5 times మోషన్కి వెళ్ళేదాన్ని. అండ్ వాష్రూమ్ చాలా ఇదిగా ఉండేది. సో కొంచెం ఈ సంయమనం చేసిన తర్వాత అంత నార్మల్ అయిపోయింది. సో ఆ ఎగ్జామ్స్ స్ట్రెస్ కానీ మొత్తం అంతా పోయి, సో చీక్స్ బ్లోటింగ్ కానీ మొత్తం బెల్లీ బ్లోటింగ్ కానీ మొత్తం తగ్గింది. సో మా ఏజ్ అంటే ఇప్పుడు 22 years అంటే అందరికి ఫుల్ స్టడీ స్ట్రెస్ ఉంటది. స్టడీస్ కి సంబంధించి ఎవరో ఒకరు ఏదో ఒకటి చదువుతూనే ఉంటారు. సో స్టడీ స్ట్రెస్ ఉంటది కాబట్టి దీని వల్ల కొంచెం ఆ స్ట్రెస్ తగ్గుతుంది మాకు. సో ఫుడ్ కంట్రోల్ కానీ, సో ఇన్ని డేస్ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల సో కంట్రోల్ అనేది కొంచెం వస్తుంది మాకు. అండ్ నేను హాస్టల్లో ఉండేదాన్ని ఇదివరకు. సో ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఫుల్ తినాలి అని బాగా ఉంది. ఇంటికి వచ్చాక ఇంటి ఫుడ్ తినాలి బాగా ఉంది. సో ఈ ప్రోగ్రామ్ వల్ల కొంచెం కొన్ని డేస్ కంట్రోల్ చేయడం వల్ల 5 అనేది తగ్గింది కొంచెం ఫుడ్ ఇది. సో అదైతే నాకు యూస్ఫుల్ గా అనిపించింది. అదైతే నాకు కొంచెం యూస్ఫుల్ గా అనిపించింది. అండ్ స్కిన్ కూడా కలర్ వచ్చింది కొంచెం గ్లో టైప్ లో, కొంచెం వైట్ అయినట్టుగా. అట్లా ఏం లేదు. ఇప్పుడు ఓన్లీ లిక్విడ్స్ వల్ల నీరసంగా కానీ ఏం లేదు. ఫస్ట్ లో అయితే నార్మల్ గా అనుకున్నాము, అసలు 1 day చేయగలిగితే చాలా అన్నట్టుగా అనుకున్నాము. అలాంటిది 2 days, తర్వాత 7 days, అసలు ఇప్పుడు 11 days అయితే అసలు ఎక్స్పెక్టే చేయలేదు 11 days చేయగలుగుతానని. కానీ మధ్యలో ఫుడ్ తినేస్తాను, ఏదో ఒక చీట్ డే లాగా చేసేద్దాం అన్నట్టు కూడా ఉంది. కానీ 11 days ఏం తినకుండా ఓకే 1 day చూద్దాం, ఇంకొక 1 day చూద్దాం అన్నట్టుగా ఇంకా 11 days ఇంకా అలా ఓకే తినకుండా వచ్చాను. అదే నెక్స్ట్ లెవెల్ కూడా అలానే ఏమీ ఆటంకం లేకుండా జరిగిపోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఏం లేదు, యాక్టివ్ గానే ఉంటున్నాను. అలా నీరసం ఏం లేదు, లిక్విడ్స్ తీసుకుంటున్నాను, ఫ్రీగానే ఉంటుంది.